హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నాగుల చవితి రోజు చాలా తక్కువ టైంలో 5 రకాల ప్రసాదాలు ఎలా ఈజీగా చేయాలో చూపిస్తున్నానండి. అయితే ఈరోజు వడపప్పు, తెల్ల నువ్వులు అలాగే నల్ల నువ్వులతో చిమిలి మరియు పచ్చి బియ్యం పిండితో చలిమిడి అలాగే పచ్చిపాలు చేసి పెడుతూ ఉంటామండి. అయితే ముందుగా తెల్ల నువ్వులతో చిమిలి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి పచ్చి నువ్వులను ఒక కప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న నువ్వులతో పాటు హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. అంటే ఒక కప్పు నువ్వులకు హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకొని రెండింటిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నువ్వులను గ్రైండ్ చేసుకుంటామండి. నువ్వులను గ్రైండ్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా నువ్వులను గ్రైండ్ చేసుకొని తర్వాత బెల్లాన్ని వేసి గ్రైండ్ చేసుకుంటాము. చూడండి, ఇలా ముద్దలుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చేతితో ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది ఇలా ముద్ద కట్టాలి. ఇప్పుడు ఈ ముద్దని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడరు అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డులా చుట్టుకోవాలండి. చేతికి నెయ్యిని కూడా రాయాల్సిన పని కూడా లేదండి, నువ్వుల్లో ఉండే ఆయిల్ సరిపోతుంది. ఇలా పిండి ముద్ద మొత్తాన్ని లడ్డులా చుట్టుకోవాలి. అంతేనండి, తెల్ల నువ్వుల చిమిలి రెడీ అయిపోయాయి. ఇప్పుడు రెండో ప్రసాదం చూద్దాము. ఇప్పుడు వడపప్పు తయారీకి ఒక గిన్నెలో ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకోవాలండి. ఇలా తీసుకున్న పెసరపప్పుని 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మంచినీటిని వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత పెసరపప్పులోని వాటర్ని వడబోసి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా వడపప్పు ఒకటే నైవేద్యంగా పెట్టాం కాబట్టి వడపప్పుతో పాటు ఒక చిన్న బెల్లం ముక్కని కూడా వడపప్పుతో నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు మూడవ ప్రసాదం చలిమిడి తయారీని చూద్దామండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో పచ్చి బియ్యం పిండిని ఒక కప్పు తీసుకోవాలి. బియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టుకొని బియ్యంలోని వాటర్ అంతా ఆరిపోయాక గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఒక కప్పు బియ్యంలోకి హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లంతో పాటు ఒక స్పూన్ నెయ్యిని వేసి పిండిని కలుపుకోవాలండి. ఈ చలిమిడికి కొంచెం టైం పడుతుందండి. బెల్లం మెత్తగా ఉందనుకోండి కలుపుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. అదే బెల్లం గట్టిగా ఉందనుకోండి కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి, ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు 4వ ప్రసాదం నల్ల నువ్వులతో చిమిలి చూద్దామండి. ఇది కూడా తెల్ల నువ్వులతో చిమిలి ఎలా చేసామో సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి హాఫ్ టీ గ్లాస్తో నల్ల నువ్వులను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నల్ల నువ్వులు గ్రైండ్ అయిన తర్వాత 2 స్పూన్ల బెల్లాన్ని వేసి మెత్తటి ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ముద్దలోకి హాఫ్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ముద్దలా చుట్టుకోవాలి. చేతికి నెయ్యిని కూడా రాసే పని లేకుండా ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదండి. నల్ల నువ్వులతో చిమిలి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. 5వ ప్రసాదం మనం పచ్చిపాలను నైవేద్యంగా సమర్పిస్తాము. ఈసారి నాగుల చవితికి నేను ఈజీగా చేసి చూపించిన ఈ ప్రసాదాలను చేసి స్వామివారికి సమర్పించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.